అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, డయట్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, కానీ వెయిట్లో మాత్రం ఎటువంటి తేడా లేదా? కొంతమంది చెప్తూ ఉంటారు, ఈరోజు తగ్గుతాం, మళ్ళీ 2 డేస్ తర్వాత చెక్ చేసుకుంటే వెయిట్ ఎక్కువైపోతుంది అనేసి, రోజు ఒకేలాగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది రోజుకి ఎన్నిసార్లు తినాలి? అందరికీ ఒకటే డయట్ ప్లాన్ ఆర్ ఒకటే ఫార్ములా వర్తిస్తుందా? ఇవన్నిటి గురించి మనం పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో చూద్దాం. చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఎన్నిసార్లు భోజనం చేయాలి? అందరూ చెప్తూనే ఉంటారు 1 o'clock లోపు లంచ్ అయిపోవాలి, 7 to 8 మధ్యలో డిన్నర్ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈ టైంకి చేయాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో జైన్స్ ఫాలో చేసే కాన్సెప్ట్ అంటే సన్ రైజ్ సన్సెట్ కాన్సెప్ట్ కూడా ఫాలో అవుతుంటారు. ఇవన్నీ పాటిస్తూ ఏది ఫాలో చేయాలని ఎవరికి కరెక్ట్గా తెలియట్లేదు. భోజనం అనేది అందరికీ అవసరమే కదండి. బండిలో పెట్రోల్ లేకపోతే బండి ఎలా నడుస్తుంది? అదే విధంగా మన శరీరానికి కూడా భోజనం అవసరమే. ఎన్నిసార్లు భోజనం చేయాలి? అసలు ఆకలి అంటే ఏంటి? సరైన ఆకలి అనేది ఎవరికి తెలుసు? పొద్దున్నే లేవగానే బెడ్ మీదకే టీ ఆర్ కాఫీ లేవందే డే అంతా గడవదు అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఇది ఒక కొత్త హ్యాబిట్ అడాప్ట్ చేసేసుకున్నారు చాలా మంది. ఇంకొంతమంది అయితే టీ ఆర్ కాఫీ లేనిదే మనకి మోషన్ అవ్వదు అనే ఫీల్ లో కూడా ఉన్నారు. అవుట్ సైడ్ ఇండియా లైక్ బ్రిటిషర్స్, వెస్టర్నర్స్ అండ్ ఇలీట్ సొసైటీ వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారనేసి మనం ఇప్పుడు అందరూ వేరే వాళ్ళని చూసి వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వడం స్టార్ట్ చేసేసారు. ఎవరైనా ఆ అలవాట్లో ఉంటే ప్లీజ్ చేంజ్ దట్ హ్యాబిట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సో. దెన్ కమ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతే డే అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పడం వినే ఉంటారు మీరు. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మెయిన్ మీల్ అని కూడా చెప్పడం వినే ఉంటారు. ఇది ఎక్కడ పూర్వకాలంలో అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఉందా? అందరూ కూడా పొద్దున్నే లేవగానే టీ ఆర్ కాఫీ తాగేసి పనికి వెళ్ళిపోతున్నారు. వచ్చి 11 o'clock ఏదో భోజనం చేస్తారు, మళ్ళీ 4 o'clock అలాగా టీ ఆర్ కాఫీ తాగుతుంటారు అండ్ 7 o'clock వాళ్ళు భోజనం చేస్తారు. అప్పట్లో 2 పూట్లనే భోజనం చేసేవాళ్ళు. అప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే పేర్లు అసలు లేవు. ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే కాన్సెప్ట్ అంతా కూడా ఫారినర్స్ తెచ్చిన, బ్రిటిషర్స్ తెచ్చిన కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఎలా అయిందంటే 8 నుంచి 9 గంటల మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మళ్ళీ 11-11:30 మధ్యలో టీ ఆర్ స్నాక్స్, టీ, బిస్కెట్ లేదా టీ, కాఫీ ఏదైనా స్నాక్స్ తింటూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీస్లోనే క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేసేసారు కాబట్టి అక్కడ తీసుకుంటూ ఉంటారు. కాఫీ బ్రేక్, టీ బ్రేక్ ఉంటుంది కాబట్టి వెళ్ళి తీసుకుంటారు. మళ్ళీ 1 o'clock to 2 o'clock మధ్యలో రైస్ మీల్ తీసుకుంటారు. సౌత్ ఇండియన్స్ అయితే రైస్ మీల్ లేనిదే సాటిస్ఫాక్షన్ అవ్వదు వాళ్ళకి. అసలు లంచ్లో హెవీ మీల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి నిద్ర వస్తుంది అనేసి మళ్ళీ 4 o'clock వెళ్ళేసి మళ్ళీ కాఫీయో టీయో తీసుకొని కొంచెం స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. కారపూసో ఏదో ఒకటి తిని అలా గడిపేస్తారు. 8 o'clock యాజ్ యూజువల్ గా డిన్నర్ తింటారు. డిన్నర్ తిన్నాక వాళ్ళకి ఇంకెక్కడ పూర్తి రోజంతా కూడా టైర్డ్ అయిపోయి ఉంటారు. సో ఇంటికి వెళ్ళగానే తినేసి పడుకుంటారు. ఇంకెక్కడ వాళ్ళకి టైం ఉంది ఎక్సర్సైజ్ చేయడానికి లేదా డయట్ చేయడానికి? వేరే ఏదానికైనా ఎక్కడ టైం ఉంది? సో దీంతో పాటు మన డైలీ రొటీన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మన పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహాయోగి అని. ఇది ఆయుర్వేద అండ్ న్యాచురోపతిలో కూడా వచ్చిన కాన్సెప్ట్. సో వండిన పదార్థం ఒక పూట తినేవాడు మహాయోగి. ఈ అన్ని లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అనే పేర్లు మనం పెట్టుకున్నామండి. సో ఒక పూట తినేవాడు మహాయోగి, 2 పూట్ల వండిన పదార్థం తినేవాడు మహాభోగి, 3 పూట్ల తినేవాడు మహారోగి అని చెప్తూ ఉంటారు. ఇంకా 4 పూట్ల తినే వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఆ దేవుడికే తెలవాలి. ఇప్పుడు అలోపతిలో బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలని చెప్తుంటారు. దానికి కొన్ని సేయింగ్స్ కూడా ఉన్నాయి. Eat your breakfast like a king, have your lunch like a princess and offer your dinner to your enemy అని చెప్తుండడం వినే ఉంటారు. ప్రాక్టికల్గా చూస్తే మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ హరిహరిగా తినేసి వెళ్తూ ఉంటారు అండ్ లంచ్కి క్యారీ చేస్తూ ఉంటారు. బట్ టైం ఉండదు, మీకు సరిపోదు అనేసి కొంచెమే క్యారీ చేస్తారు. డిన్నర్ వచ్చేసి హెవీగా ఉంటుంది. ఇంట్లో లీజర్లీగా టీవీ చూస్తూ హాయిగా హ్యాపీగా తాపీగా తింటారు. సో వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియదు. ఫోన్ స్క్రోల్ చేస్తారు, టీవీ చూస్తూ ఉంటారు, దాంతో ఫుడ్ కూడా రిలీజ్ చేయరు. వండిన వాళ్ళకి అసలు అప్రిషియేషనే ఉండదు. ఏం తింటారో వాళ్ళకే సరిగ్గా తెలియదు. సో సిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ యువర్ డిన్నర్, రిలీజ్ ఇట్ వాట్ యు ఆర్ ఈటింగ్. భోజనం అనేది మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం ఉంది. సో చాలా మంది తెలియక చాలా తప్పులు చేస్తుంటారు, చాలా అపోహలు కూడా ఉన్నాయి. అసలు ఆకలి అంటే ఏంటండి? మన ఆయుర్వేదం, నేచురోపతిలో ఆకలిని జఠరాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. జఠరాగ్నిలో కూడా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సమాగ్ని, తీవ్రాగ్ని, మందాగ్ని, విషమాగ్ని. సమాగ్ని అంటే టైంకి ఆకలేస్తుంది, ఏం నకరాలు లేకుండా తింటూ ఉంటారు, అది ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఉంటుంది.
అండ్ మీకు సహిస్తుంది కూడా. వచ్చేసి తీవ్రాగ్ని, ఆకలి ఎక్కువ ఉంటుంది, అంటే థైరాయిడ్ ఆర్ అన్కంట్రోల్ డయాబెటీస్ లో కూడా అండ్ కొన్ని డిసీజ్ కండిషన్స్ లో కూడా మనం మామూలుగా తినే ఆహారం కంటే ఎక్కువగా తీసుకుంటారు, కానీ వెయిట్ లాస్ ఎక్కువ అయిపోతుంటారు, డ్రాస్టిక్ గా మీరు వెయిట్ లాస్ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా డిసీజ్ కండిషన్ లో తీవ్రాగ్ని అనేది చూస్తాం. అది కరెక్ట్ గా డయాగ్నోస్ చేయండి మనం ఏమి ట్రీట్మెంట్ చేయలేము. థర్డ్ వచ్చేసి మందాగ్ని. మందాగ్నిలో ఆకలి అసలు వేయదు, సరిగా తినరు, ఏ తిన్నా కూడా వాళ్ళకి సహించదు, ఆకలి లేదని చెప్తూ ఉండడం వినే ఉంటుంది. వచ్చేసి విషమాగ్ని. కొంతమందికి నైట్ టైంలో రైస్ తినకపోతే అసలు నిద్ర పట్టదు. ఇప్పుడు బయటికి వెళ్తారు, ఏదో పార్టీస్కో డిన్నర్ చేసేసి వస్తారు, లైక్ బ్రేక్ఫాస్ట్ కనేసి ఏదో టిఫిన్ చేద్దామని కూడా బయటికి వెళ్తూ ఉంటారు, కడుపు నిండా తినేసి వస్తారు. బట్ ఇంటికి వచ్చేసరికి ఇంకా భోజనం చేయలేదు అని మైండ్కి ఆకలి అనిపిస్తుంది. రైస్ తినలేదు కాబట్టి వాళ్ళకి మైండ్కి సాటిస్ఫాక్షన్ లేక ఆకలి అనిపిస్తుంది. సైకలాజికల్ ఫీలింగ్ అండి ఇదంతా కూడా. మళ్ళీ అన్నం వడ్డించుకొని తినేసి పడుకుంటారు. వీళ్ళ అబ్నార్మల్ అపటైట్ అంటారు. అబ్నార్మల్ అపటైట్ లీడింగ్ టు ఏ సైకలాజికల్ ప్రాబ్లం. ఇంతవరకు ఆకలి అంటే ఏంటి ఇవన్నీ చూసాం. అసలు ఏం డైట్ ఫాలో చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? మీరు చూసే ఉంటారు, బయట డాక్టర్స్ అందరు కూడా న్యూట్రిషనిస్ట్ హైర్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటి, 2 to 3 hours ఒకసారి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమని చెప్తూ ఉండడం వినే ఉంటారు. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే ఆకలి ఎక్కడ సహిస్తుంది, మనకి పొట్ట నిండినట్టు అనిపించదు, సో మళ్ళీ ఆకలి వేస్తుంది, తిన్నప్పుడు మళ్ళీ ఎక్కువగా తినేస్తుంటారు. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినడం చాలా కరెక్ట్ కాదు. ఇలా తింటే మైండ్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు 4 ఇడ్లీలు తింటే కానీ తిన్నట్టు ఉండదు కొంతమందికి. దాన్నే మనం కట్ డౌన్ చేసి 2 ఇడ్లీస్ తినండి, తర్వాత 2 ఇడ్లీస్ 2 hours తర్వాత 2 ఇడ్లీస్ తినండి అంటే వాళ్ళకి ఎక్కడ సహిస్తుంది? బికాస్ క్వాంటిటీ ఆల్సో గివ్ యూ ఏ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. సో ఇన్ బిట్వీన్ ఈటింగ్స్, మంచింగ్, స్నాక్స్ అవన్నీ తింటుంటారు. ఇవన్నీ తింటే మనం వెయిట్ తగ్గం అసలు. సో ఇవన్నీ కట్ డౌన్ చేయండి. ఇన్ బిట్వీన్ ఈటింగ్స్, మంచింగ్స్ అన్ని కట్ డౌన్ చేయండి. సరిగ్గా టైంకి భోజనం చేయండి. భోజనం టైంకి చేస్తే మంచిగా అరుగుతుంది. ఎందుకంటే మనకి లోపల రిఫ్లెక్సెస్ లైక్ యాసిడ్ కానీ సిక్రేషన్స్ కానీ టైం ప్రకారంగా సిక్రేట్ అవుతూ ఉంటాయి, లైక్ అన్ హ్యాబిట్ లాగా. ఆ టైంకి తినకపోతే అరగదు, సో విచ్ లీడ్స్ టు అన్ ఇండైజెషన్ సమ్ టైమ్. కమింగ్ బ్యాక్ టు హౌ మెనీ టైమ్స్ ఈట్ ఇన్ ఏ డే. ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ గ్రోయింగ్ చిల్డ్రన్లో అంటే గర్ల్స్ వచ్చేసి 16 years వరకు, బాయ్స్ అయితే 18 to 20 years వరకు కూడా గ్రోత్ ఉంటుంది. సో వాళ్ళకి 3 times కుక్డ్ ఫుడ్ ఇవ్వాలి. అది కూడా సరిపోదు అనిపించినప్పుడు 1 time ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఫ్రూట్స్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే మంచిది. సో పెద్ద అయ్యాక నకరాలు చేయకుండా 20 years to 60 years వయసు ఉన్న వాళ్ళు 2 times కుక్డ్ ఫుడ్, ఏదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఆర్ లంచ్ అండ్ డిన్నర్ ఏదో ఒకటి, బట్ ఓన్లీ 2 times కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేసుకొని ఇంకొక 1 time ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ తినండి. ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ అబౌట్ ద హెల్తీ ఫుడ్, నాట్ ద అవుట్ సైడ్ ఫుడ్. ఇప్పుడు మీరు చేసేదేం తప్పు లేదు, చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసాయి, పిజ్జాలని, బర్గర్లని, ఇవన్నీ కూడా ఇవ్వండి, వద్దని చెప్పట్లేదు. బట్ వన్స్ ఇన్ 15 to 20 days అలా బయటికి తీసుకెళ్ళి తినిపించేసి తీసుకురండి. Educating them is most important. Diet plan has to be prescribed individually rather than same for everyone, because each person is unique in their body structure, metabolism and overall constitution. Stay tuned.